మూసిన ముత్యాలకేలే మొరగులు, ఆశల చిత్తానికేలే అలవోకలు. 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 మూసిన ముత్యాలకేలే మొరగులు, ఆశల குத்து விளக்கெரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்ற பஞ்ச சயனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பாய் திறவாய். குத்து விளக்கெரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்ற பஞ்ச சயனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பாய் திறவாய். மைக்கடன் கண்ணினாய் நீயுன் மணாளனை எத்தனை போதும் துயிலெழ ஒட்டாய் காண். எத்தனையிலும் பிரிவாற்றதில்லாயால் தத்துவமன்று தகவேலோரெம்பாவாய். தத்துவமன்று தகவேலோரெம்பாவாய். குத்து விளக்கெரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்ற பஞ்ச சயனத்தின் மேல் ஏறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பா வாய் திறவாய். மைத்தடம் கண்ணினாய் நீ உன் மணாளனை எத்தனை போதும் தூயில் எழ ஒட்டாய் காண். எத்தனை ஏலும் பிரிவாற்றக்கில்லாயால் தத்துவம் அன்று ததவேலோர் எம்பாவாய். శ్రీమతే రామానుజాయ నమః. స్మద్గురుభ్యో నమః. నేటి పాసురంలో ప్రకృతి పురుషులను వేరు చేయకుండా దివ్య దంపతిగా వారిరువురిని ఆరాధించాలి అనే అంశాన్ని గురించి చెబుతూ, సెమ్మెదీపాలు 4 దిక్కులా వెలుగుతూ ఉంటే ఏనుగు దంతాలతో చేసిన 4 కోళ్లు కలిగిన మంచం. ఎటువంటిది అది? పంచశయనం, 5 గుణాలు కలిగిన మంచం. అందము, చల్లదనము, మెత్తదనము, పరిమళము, తెలుపు ఇవన్నీ సహజంగా ఉన్న మంచం అన్నమాట. అటువంటి మంచం పైన చక్కని పూలతో అలంకరించిన కొప్పు కలిగిన నపిన్న పిరాటి వక్షస్థలంపై పడుకున్న కృష్ణ, నోరు తెరిచి మాట్లాడము అంటే మాట్లాడనీయకుండా నీలాదేవి కంటితో అడ్డవేసింది. అప్పుడు బయటి గోపికలు కనిపెట్టి కాటుక చేత అలంకరింపబడిన విశాలమైన నేత్రాలు కలిగిన నపిన్న పిరాటి అంటే కారుణ్యాన్ని కలిగి ఉన్నది అని. అంతేకాక స్వామికి నిత్యానుపాయనమైన దానివి, మా వ్రతానికి ఫలమైన కృష్ణ పరమాత్మను మాకు దక్కకుండా చేస్తున్నావే, ఇది నీ యొక్క స్వభావమైన ఔదార్యానికి తగదు అని నీలాదేవి యొక్క స్వభావాన్ని గుర్తు చేసి వారిరువురిని కలిపి ఈ పాసురంలో స్మరిస్తున్నారు గోపికలు. ఆండాళ్ తిరువడిగలే శరణం. కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా SCN న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి.